Hi guys, welcome back to BV Lifestyle. Bhargavi from Melbourne. నాకు గుర్తుండగా నేను ఫస్ట్ టైం వెజీ మోమోస్ అండ్ చట్నీ ట్రై చేసింది. ఐ థింక్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్. దట్స్ ద ఫస్ట్ టైం ఐ ట్రైడ్ వెజీ మోమోస్ అండ్ చట్నీ. సిన్స్ దెన్ దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్ అండి. ఈరోజు నా స్టైల్లో వెజీ మోమోస్ అండ్ స్పైసీ చట్నీ ఎలా చేయడమో చూపిస్తాను. ముందుగా యూ హ్యావ్ టు టేక్ 3 cups of chopped tomatoes, onions అంతా ప్యాన్లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇదంతా బాగా మిక్స్ అయి నుంచి 15 to 20 డ్రై చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కవర్ ఇట్ అప్ అండ్ కుక్ ఫర్ 2 minutes. అది నుంచి కొరియాండర్ లీవ్స్ ఇప్పుడే యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. ఇట్ గివ్స్ ఎక్స్ట్రా ఫ్లేవర్ అన్నమాట. చెక్ చేయండి బాగా సాఫ్ట్ ఆనియన్స్ అండ్ టొమాటో సాఫ్ట్ అయిందలా చూడండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. అండ్ దెన్ టొమాటో స్కిన్ ఉంటుంది. ఇఫ్ యూ వన్ టేక్ ఇట్ అవుట్. బట్ నేను తీసేస్తానమాట. మీకు అది ఆప్షనల్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్ ఆర్ యూ కెన్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు కవర్ చేసి ఒక 5 minutes or 10 minutes అలా కూల్ అయ్యాక ఇడియండి. వన్స్ ఇట్స్ కూల్ డౌన్ జస్ట్ గ్రైండర్ తీసుకొని దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. 1 teaspoon ఆయిల్ తీసుకోండి. 1 teaspoon నూగులు యాడ్ చేయాలి. ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం కదా, ఆ మిక్స్చర్ని యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి. రండి చూద్దాం ఇప్పుడు ఇది అయిందా. ఓకే అయింది. చూడండి ఆయిల్ అంతా ఎట్లా రిలీజ్ అయింది. సో ఇలా అంతే అయిందనమాట. మోమో చట్నీ ఈజ్ రెడీ. ఓకే టర్న్ ఇట్ ఆఫ్. దెన్ కవర్ చేసేయండి. సో స్పైసీ చట్నీ రెడీ అయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చి జ్యూసీ అండ్ ఫ్లేవర్ఫుల్ వెజిటేబుల్ ఫిల్లింగ్ చేసుకోవాలి. సో నేను యూస్ చేస్తా ఉండేది క్యాప్సికమ్, క్యారెట్స్, మిక్స్ వెజ్జీస్ తీసుకున్నాను. క్యారెట్, రెడ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్, క్యాబేజ్ అంతను ఫైన్ చాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది అయింది. చూడండి ఇలా ఫైన్ పేస్ట్ కావాలి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి మిక్స్ చేయాలి. 1 tablespoon ఆయిల్ యాడ్ చేసి ఇండియన్ గ్రాసరీ స్టోర్లో మోమో మసాలా అని చిక్కుతుంది. జస్ట్ యాడ్ 2 tablespoon మోమో మసాలా. ఇందాకే మనము ఫైన్ చాప్ చేసుకున్నాం కదా వెజిటేబుల్స్, మిక్స్ వెజిటేబుల్స్ అంతా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. 5 to 6 minutes మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి ఇలా. సో దీన్ని ఇప్పుడు మనము సపరేట్ బౌల్లో తీసుకోవాలి. సపరేట్ బౌల్లో తీసి పెట్టుకోండి. వన్స్ ఇట్స్ కూల్ డౌన్ దెన్ స్టార్ట్ మేకింగ్ మోమోస్. ఇక్కడ నేను హోమ్ మేడ్ మోమో లేయర్స్ని యూజ్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేస్తాను అనమాట. షీఈ్ నేపాలీ. వాళ్ళ ఇంట్లో స్టాక్ ఉంటుంది. మనం సౌత్ ఇండియన్ దోశ బ్యాటర్ని స్టాక్ పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్లో, అలానే వాళ్ళు కూడా మోమోస్ లేయర్స్ అవన్నీ స్టాక్ ఉంటుందన్నమాట. ఐ జస్ట్ రిక్వెస్టెడ్ ఫర్ హర్. తనే తెచ్చిచ్చింది. దెన్ ఈ షేప్ కూడా తనే నాకు ట్రైన్ చేసిందనమాట. ఐ జస్ట్ టుక్ 1 week. ఐ వాజ్ జస్ట్ కీప్ ఆన్ డూయింగ్. చూడండి ఎలా వచ్చింది. యూ జస్ట్ నీడ్ టు ప్రాక్టీస్ చేస్తే మంచిగా వస్తుంది. యూ జస్ట్ నీడ్ టు స్ప్రెడ్ వాటర్. అలా స్ప్రెడ్ చేసుకొని చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా మిక్స్చర్ని ప్రెస్ చేసుకొని కొంచెం రూమ్ ఇడియాలి. సో వెన్ యూ హ్యావ్ దట్ రూమ్ యూ జస్ట్ నీడ్ టు ఫోల్డ్ చేస్తే ఇలా షేప్ వస్తుంది. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో ఇవన్నీ ఇప్పుడు ఆల్ సెట్ అంతా రెడీ అయింది. జస్ట్ టేక్ ఎవ్రీథింగ్ ఆన్ ఏ ప్లేట్. స్టీమ్ చేయాలి. సో momos are ready to steam.
సో ఇందాకే స్టీమర్ని రెడీ చేసి పెట్టినాను. యూ జస్ట్ నీడ్ టు ప్లేస్ ఆల్ ద మోమోస్ ఇన్ దేర్. చూస్తున్నారు కదా వీడియో, ఇలా అన్నీ ప్లేస్ చేయాలి. అన్నీ ఇలా ప్లేస్ అయి నుంచి కవర్ చేసి 10 మినిట్స్ కుక్ చేసేకి ఇడియాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ లుక్ అట్ దట్ యమ్మీ యమ్మీ వెజీ మోమోస్ ఆర్ రెడీ టు ఈట్. లాస్ట్ వీడియోలో కూడాను ఐ వాజ్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ మై ప్లేటింగ్ స్కిల్. ఈ వీడియోలను మీరు చూస్తారు. చూడండి, ఇలా పెడితే బాగుంటుందా, అలా పెడితే బాగుంటుందా అని ఐ వాజ్ జస్ట్ కీప్ ఆన్ ఎక్స్ప్లోరింగ్. ఆఫ్టర్ ఎక్స్ప్లోరింగ్ సో మెనీ వేస్ నాకు ఇది బాగా నచ్చింది. మిడిల్లో మంచి స్పైసీ మోమో చట్నీ పెట్టి గార్నిష్ విత్ కొరియాండర్ లీవ్స్ అండ్ మంచిగా కొన్ని ఫొటోస్ తీసుకొని మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, subscribe to BV Lifestyle. Thank you for watching. I'll see you all in my next video. Until then, bye bye.